మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో శివుని యొక్క అవతారముల గురించి మనం తెలుసుకుందాము. శైవాగమాలు, పురాణాలు, తంత్ర గ్రంథాలు మొదలైనవి శివుని అనేక రూపాలను ప్రస్తావిస్తాయి. అయితే అందులో శివుని 19 అవతారాలు అనే వర్గీకరణ శివ మహాపురాణం విదేశ్వర సంహితలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వివరించిన 19 అవతారాలు ఇవి. శివుని 19 అవతారాల్లో మొదటిది మహాకాళ అవతారం, కాలం మరణం భయాన్ని జయించే రూపం. 2 తారక అవతారం, తారకాసురుని సంహారం కోసం దర్శనమిచ్చిన రూపం. 3 బహురూప అవతారం, అసంఖ్యాక రూపాలతో జగత్తును రక్షించే రూపం. 4 వేదావతారం, వేదిక శక్తులకు అధిష్టాతగా ప్రాకట్యం. 5 భవరూప అవతారం, సృష్టి స్థితి లయ శక్తుల సంకలిత రూపం. 6 సర్వ అవతారం, అసుర సంహారం కోసం ప్రబలమైన శౌర్య రూపం. 7 వాసుదేవ అవతారం, శాంతి దయ కరుణకు ప్రతీక రూపం. 8 భీమ అవతారం, భయంకరమైన పరాక్రమ శౌర్య రూపం. 9 వరాహ అవతారం, భూమిని రక్షించడానికి వరాహ స్వరూపంలో దర్శనం. 10 నృసింహ అవతారం, హిరణ్యకశిపుని సంహారంలో భాగంగా నృసింహ స్వరూపం. 11 సర్వేశ్వర అవతారం, విశ్వాన్ని నియంత్రించే ఆధిపత్య స్వరూపం. 12 గురు అవతారం, జ్ఞానాన్ని బోధించడానికి అవతరించిన ఆచార్య రూపం. 13 పాశుపత అవతారం, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన రౌద్ర స్వరూపం. 14 యోగీశ్వర అవతారం, యోగశాస్త్రానికి మూల రూపం సమాధి స్వరూపం. 15 వ్యోమేశ్వర అవతారం, ఆకాశతత్వానికి అధిపతి అయిన రూపం. 16 పర్వతేశ్వర అవతారం, పర్వతాల పాలన మరియు ప్రకృతి శక్తుల రక్షణ కోసం. 17 కృతివాస అవతారం, చర్మవాసులు ధరించి తపస్సు చేసిన రూపం. 18 కపాల మూవ అవతారం, బ్రహ్మ యొక్క 5వ తలను తెంచిన తర్వాత కపాలాన్ని ధరించిన రూపం. 19 వ్యాఘ్ర చర్మ భరధర అవతారం, పులి చర్మాన్ని కప్పుకొని నృత్యం చేసిన రూపం. ఈ 19 అవతారాలు అన్నీ శివుని తత్వాన్ని వివిధ కోణాల్లో తెలియచేస్తాయి. కొన్ని ఇతర పురాణాల్లో వేరే వేరే జాబితాలు కూడా ఉంటాయి. కానీ శివ మహాపురాణంలోని 19 అవతారాలు ఇవే ప్రసిద్ధమైనవి. నెక్స్ట్ షార్ట్స్లో మీకు ఒక్కొక్క అవతారం గురించి మీకు తెలియచేస్తాను. ఇది నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.